Hello friends, welcome to Spoken English classes. I know you all are learning the English language very interestingly, curiously. I'm very happy for that. అందరు బాగా నేర్చుకుంటున్నారు. ఈరోజు మనము ఫోన్లో ఎలా పొలైట్గా మాట్లాడాలి నేర్చుకుందాం. ఫోన్ ప్రైసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు ఫోన్లో ఎలా మాట్లాడాలి. అదే మాటలు మనము ఫోన్లో ఎట్లా ఇంప్రెసివ్గా, స్మార్ట్గా, స్వీట్గా, పొలైట్గా ఎలా మాట్లాడాలి. అవతల వాళ్ళతో మాట్లాడామంటే వాళ్ళకి దెబ్బకి ఐస్ అయిపోవాలా, అట్లా మాట్లాడాలి మనం ఇంగ్లీష్లో. సో ఎలాంటి ఫ్రేజెస్ వాడితే అవతల వాళ్ళని మనం చక్కగా ఇంప్రెస్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు, అది చూద్దాం ఈరోజు క్లాస్లో. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. సో మీకు కొన్ని ఫ్రేజెస్ తీసుకున్నాను. ఈ ఫ్రేజెస్ మీరు పక్కా పర్ఫెక్ట్గా చక్కగా నేర్చుకున్నారంటే ఎవరితోనన్నా ఎటువంటి సందర్భంలోనైనా చక్కగా ఇంగ్లీష్లో ఫోన్లో ప్లీజింగ్గా పొలైట్గా మాట్లాడచ్చు. సరే, ఫస్ట్ చూడండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ విష్ చేయాలి కదా ఎవరికైనా, నమస్తే, గుడ్ మార్నింగ్, హలో, మీకు ఎట్లా వీలైతే అట్లా అది విషింగ్ ఒక్కటి నేర్చుకోండి ముందు. సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. సో ఎట్లా వీలైతే గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్, అట్లా మొదలు పెట్టండి. విష్ చేయడంతో గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్. మీరు మాట్లాడే ప్రతి సెంటెన్స్ ఎట్లా ఉండాలంటే కంఫర్టబుల్గా, చక్కగా ప్రెస్ చేస్తూ, క్లారిటీగా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాము, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్. ఏమంటున్నాడు ఇంకా, మే ఐ స్పీక్ టు మిస్టర్ లక్ష్మణ్ ప్లీజ్, ఐ యామ్ రామ్, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ లక్ష్మణ్ ప్లీజ్. కెన్ ఐ స్పీక్ టు అనొచ్చు, మే ఐ స్పీక్ టు అనొచ్చు. ఇక్కడ పొలైట్గా మాట్లాడేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలంటే కెన్ ఐ, మే ఐ, కుడ్ ఐ. ఓకే, ఈ మూడిట్లు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చాలా రెస్పెక్టబుల్గా పెద్దవాళ్ళు అనుకోండి, అప్పుడు మనము కుడ్ అని వాడచ్చు, మే అని వాడచ్చు. ఒకవేళ చాలా పెద్దవాళ్ళు ఏం కాదు, ఇట్స్ ఓకే, నడుస్తుంది, బాగానే ఉంది, మాట్లాడవచ్చు అనుకుంటే కెన్ ఐ. కెన్ ఐ ఇట్స్ నాట్ సో మచ్ ఫార్మల్, చాలా పెద్ద ఫార్మల్ ఏం కాదు. కానీ కుడ్ ఐ, మే ఐ అనేది ఫార్మల్గా, రెస్పెక్ట్ఫుల్గా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి వాడచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాము, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్, మే ఐ స్పీక్ టు మిస్టర్ లక్ష్మణ్ ప్లీజ్, కుడ్ ఐ స్పీక్ టు లక్ష్మణ్ ప్లీజ్, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ లక్ష్మణ్ ప్లీజ్. అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఓకే, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్, మే ఐ స్పీక్ టు లక్ష్మణ్ ప్లీజ్. నేను రామ్ మాట్లాడుతున్నాను, లక్ష్మణ్తో మాట్లాడొచ్చా, ఇది. దానికి చూడండి ఇంకా వేరే రకంగా చూసుకోండి. ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రామ్ స్పీకింగ్ అని మొదలుపెట్టి ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్ అంటే నేను శ్యామ్ని కలవనీకి ట్రై చేస్తున్నాను, శ్యామ్తో మాట్లాడనీకి ట్రై చేస్తున్నాను అని చెప్పనీకి మనం ఏం తీసుకుంటున్నాము, ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్. దీన్నే కొంచెం ప్రాక్టీస్ చేసామనుకోండి, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రాహుల్ స్పీకింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్. కొంచెం అది మనం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది, ఏం కాదు. ఫస్ట్ బిగినింగ్లో మాత్రం ఎవ్వరేమనట్లేరు, తరమట్లేరు, మెల్లగానే మాట్లాడండి. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ దేవికా భట్నగర్, కెన్ ఐ టాక్ టు రాహుల్ ప్లీజ్, ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ రాహుల్, అట్లానండి. ఓకే, సో ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్. తర్వాత లేకపోతే మీరు ఒకవేళ కంపెనీ తరపున ఎప్పుడైనా కాల్ చేసామనుకోండి, కంపెనీలో, ఆఫీస్లో, ఎక్కడైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మీరు ఎవరికైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు ఐఎమ్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ XYZ company, Procter and Gamble company, I am calling on behalf of Wipro company, I am calling on behalf of Cognizant company. అట్లా మీరు I am calling on behalf అంటే నేను ఈ కంపెనీ తరపున మాట్లాడుతున్నాను, I am calling on behalf of. నేను 2-3 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే మీరు పర్ఫెక్ట్గా, క్లియర్గా నేర్చుకోవాలని. స్పీడ్ కూడా తగ్గించవచ్చు వీడియోది. పైన 3 చుక్కలు ఉంటాయి కదా, ఆ 3 చుక్కల మీద ఒకసారి ప్రెస్ చేస్తే మీకు స్పీడ్ కనిపిస్తుంది. స్పీడ్ కావాలంటే తగ్గించండి లేదా పెంచండి మీ అవసరాన్ని బట్టి. ఓకే, సో సెకండ్ సెంటెన్స్లో ఏం తీసుకున్నాము, ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ మిస్టర్ శ్యామ్, లేకపోతే ఐఎమ్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ, ఆ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను అని మొదలు పెడతాము. ఇంకా చూడండి, ఇట్లా కూడా అనొచ్చు, హలో, దిస్ ఇస్ అనిల్ స్పీకింగ్, హలో, దిస్ ఇస్ అనిల్ స్పీకింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. జనరల్గా కాల్ సెంటర్స్లో కానివ్వండి, కంపెనీస్లో కానివ్వండి, బ్యాంక్లో కానివ్వండి, కస్టమర్ని రిసీవ్ చేసుకునేటప్పుడు మాట్లాడాల్సిన సెంటెన్స్ ఇది. హలో, దిస్ ఇస్ అనిల్ స్పీకింగ్ అంటే ముందు మనం చెప్పాలి ఎవరు మాట్లాడుతున్నామని, తర్వాత వాళ్ళు మాట్లాడతారు. హలో, దిస్ ఇస్ అనిల్ స్పీకింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఏం కావాలి,
రిసెప్షనిస్ట్గా కానీ ఎవరైనా రిసీవ్ చేసుకుని అంటారు. అట్లా మాట్లాడచ్చు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, సింపుల్. తర్వాత చూడండి, మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్. ఇక్కడ మనము హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నాము. తర్వాత మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్. ఇక్కడ మే వాడితేనే బాగుంటుంది. ఎప్పుడైనా మన అవతల వాళ్ళు ఎవరు, మీరు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అంటాం కదా, దానికి మనం మే అని వాడితేనే బాగుంటుంది. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్. ఓకే, అప్పుడు వాళ్ళు చెప్తారు ఐఎమ్ డాక్టర్ గిరీష్, ఐ వాంటెడ్ టు టాక్ టు అనదర్ పర్సన్ అని ఏదో ఒకటి చెప్పుకుంటారు వాళ్ళు. ఓకే, అది మీరు మాట్లాడి చిన్నదైనా కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడండి, మెల్లగా అలవాటు అవుతుంది అంతే. ఇంకా నెక్స్ట్ చూడండి, కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్. మనం ఫోన్ ఎత్తుకున్నాము, ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. వేరే వాళ్ళతో మాట్లాడాలని కాల్ చేస్తారు. హలో రాజు స్పీకింగ్, కెన్ ఐ స్పీక్ టు శ్యామ్ ప్లీజ్ అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాము, కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్. కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్. ఒక్క నిమిషం ఫోన్లో ఉంటారా, లైన్లో ఉంటారా అంటాం కదా తెలుగులో, అదే కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్. కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్. దీన్నే మనం కుడ్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్ ఇట్లా కూడా అనొచ్చు. రెండిట్లు ఏదైనా వాడచ్చు ఇక్కడ. కెన్ యూ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్, కొంచెంసేపు లైన్లో ఉంటారా. లేకపోతే ప్లీజ్ హోల్డ్ ద లైన్ అండి. మీకు అంత కష్టంగా ఉంటే అక్కడ అంత పెద్ద సెంటెన్స్ వాడలేమంటే ప్లీజ్ హోల్డ్ ద లైన్, ప్లీజ్ హోల్డ్ ద లైన్, కొంచెం లైన్లో ఉండండి అంతే. ఇంకా చూడండి, ఒకవేళ మనం అవతల వాళ్ళ వ్యక్తి అడిగారు అనుకోండి, మనకి ఈ వ్యక్తి కావాలని, అతను ఆఫీస్లో లేరు లేదా ఇంట్లో లేరు, మీరున్న ప్లేస్లో లేరు, అప్పుడు మనము ఐఎమ్ సారీ పొలైట్గా మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడైనా సారీ అనడం కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఐఎమ్ సారీ, హీఈస్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ టుడే. హీఈస్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ టుడే. అవుట్ ఆఫ్ ది ఆఫీస్ టుడే అంటే ఆఫీస్లో లేరు, క్షమించాలి, ఈరోజు అతను ఆఫీస్కి రాలేదండి, అతను ఆఫీస్లో లేరండి అని చెప్తాం కదా మన తెలుగులో. అదే విధంగా దాన్నే మనము ఐఎమ్ సారీ, హీఈస్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ టుడే, హీఈస్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ టుడే ఎట్లా చెప్పచ్చు. లేదా హీఈస్ అవుట్ ఆఫ్ ద హోమ్ టుడే. అవుట్ ఆఫ్ ద హోమ్ అంటే ఇంట్లో లేరు. ఐఎమ్ సారీ, హీ వెంట్ జస్ట్ నౌ అవుట్ ఆఫ్ ది హోమ్. ఐఎమ్ సారీ, హీ వెంట్ అవుట్ ఆఫ్ హోమ్ ఇట్లా కూడా చెప్పొచ్చు. హీ వెంట్ అవుట్ ఆఫ్ ద హోమ్ అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, ఇట్లా దాని సందర్భాన్ని బట్టి అనేసి మనం ఏమంటున్నాము, కెన్ ఐ లీవ్ ఎ మెసేజ్. కెన్ ఐ లీవ్ ఎ మెసేజ్, నేను ఏదైనా మెసేజ్ పాస్ చేయనా, మీరు ఇచ్చే సమాచారం ఏదైనా నేను అతనికి చెప్పమంటారా. కెన్ ఐ పాస్ ఎ మెసేజ్ ప్లీజ్ ఇట్లా అనొచ్చు. లేదా కుడ్ యూ లీవ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్. కుడ్ యూ లీవ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్. కుడ్ యూ లీవ్ ఎనీ మెసేజ్ ప్లీజ్. కెన్ ఐ లీవ్ కెన్ ఐ లీవ్ ఎ మెసేజ్. కుడ్ యూ పాస్ ఎనీ మెసేజ్ ఎట్లన్నా అనండి, అది చాలా పొలైట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఫస్ట్ హీఈస్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్ అనేసి కెన్ ఐ లీవ్ ఎ మెసేజ్, చాలా బాగుంటుంది. అవతల వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు, అబ్బా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారనేసి. సో ఇది ఒక్కటి నేర్చుకోండి బాగా. నెక్స్ట్ చూడండి, కెన్ యూ ఆస్క్ హర్ టు కాల్ మీ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కెన్ యూ ఆస్క్ హర్ టు కాల్ మీ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అతను రాగానే ఎప్పుడొస్తే అప్పుడు వెంటనే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పగలరా అని అంటున్నాము. మనం మెసేజ్ ఏం ఇవ్వనికి లేదు, ఫోన్లో ఏం మెసేజ్ పెడతామో, ఇలా చెప్పండి, నేను ఇలా చెప్పానని చెప్పండి, అతనికి మెసేజ్ పాస్ చేయండి అని చెప్పడం కష్టంగా ఉన్నప్పుడు మనం అతనితోనే మాట్లాడాలనుకున్నాం. అప్పుడు మనం మాట్లాడాల్సింది అతను రాగానే ఒకసారి కాల్ చేయమని చెప్పండి అంటాం కదా తెలుగులో. దానికే కెన్ యూ ఆస్క్ హర్ ఆర్ ఆస్క్ హిమ్. ఇక్కడ ఆస్క్ హర్ అంటే ఆమె, ఆస్క్ హిమ్ అంటే అబ్బాయి. ఓకే, కెన్ యూ ఆస్క్ హర్ ఆర్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ సెంటెన్స్ ఏంటంటే మనం అంటూ ఉంటే మనకి ప్రాక్టీస్లోకి ఈజీగా అవుతుంది. ఓకే, ఇది నేర్చుకోండి. ఇక్కడ కెన్ యూ ఆస్క్ హర్ టు కాల్ మీ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఇలా కాకుండా విల్ యూ కూడా అనొచ్చు. కెన్ ఆర్ విల్ రెండిట్లు ఏదన్నా అనొచ్చు. ఓకే, క్యాన్, విల్. నెక్స్ట్ విల్ యూ ఆస్క్ హర్ టు కాల్ మీ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ చూడండి, కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్లీజ్. మనం కొన్నిసార్లు ఈమెయిల్ అడ్రస్ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో కెన్ యూ టెల్ మీ యువర్ ఈమెయిల్ అడ్రస్ ప్లీజ్. సపోజ్ నేను నా ఈమెయిల్ ఐడి చెప్పాలనుకోండి, dbhatnagar425@gmail.com అన్నాను అనుకోండి, అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మేడం వాట్ ఈస్ దట్, కుడ్ యూ స్పెల్ ఇట్ ప్రాపర్లీ, కెన్ యూ స్పెల్ ఇట్ ప్రాపర్లీ. అదే కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్లీజ్.
కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్లీజ్, కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్రాపర్లీ అన్నాం అనుకోండి. అప్పుడు నేనేం చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ DBHATNAGR. అక్కడ మనం చెప్తున్నప్పుడు కూడా డౌట్ వచ్చింది అనుకోండి, డి అన్నాం అనుకోండి, డీనా బీనా అన్నట్టు వినపడుతుంది. అప్పుడు డి ఫర్ ఢిల్లీ అనొచ్చు. అట్లా మనం వర్డ్స్ని కూడా డి ఫర్ ఢిల్లీ, బి ఫర్ బాంబే, హెచ్ ఫర్ ఇంకేదైనా హిమాచల్ ప్రదేశ్, అట్లా ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఎక్కడ వాళ్ళకి డౌట్ వస్తే అక్కడ మనము డి ఫర్ ఢిల్లీ అని చెప్తున్నాం. అట్లా మనము స్పెల్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఎస్ ఐ విల్ అని చెప్పేసి మొదలు పెట్టండి. కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్లీజ్, ఇది ఒకటి నేర్చుకోండి. కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్, స్పెల్ అంటే పలకడం, స్పెల్లింగ్స్ పలకడం. కుడ్ యూ స్పెల్ ద ఈమెయిల్ ప్లీజ్. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ సారీ మిస్టర్ డేవిడ్ ఈజ్ ఇన్ ఎ మీటింగ్. ఎవరైనా కాల్ చేస్తారు, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ డేవిడ్ ప్లీజ్ అన్నారు అనుకోండి, మే ఐ స్పీక్ టు మిస్టర్ డేవిడ్ ప్లీజ్, కుడ్ ఐ స్పీక్ టు మిస్టర్ డేవిడ్ ప్లీజ్, ఎట్లానే మొదలు పెట్టండి అన్నారు. అన్నప్పుడు ఒకవేళ డేవిడ్ లేడు అనుకోండి, ఇక్కడ ఏమంటున్నా, ఐఎమ్ సారీ మిస్టర్ డేవిడ్ ఈజ్ ఇన్ ఎ మీటింగ్. ఐఎమ్ సారీ డేవిడ్ ఈజ్ ఇన్ ఎ మీటింగ్, డాక్టర్ డేవిడ్ ఈజ్ ఇన్ ఆపరేషన్ థియేటర్. ఏదైతే అది పెట్టండి, అక్కడ భయపడాల్సింది ఏం లేదు. డాక్టర్ ఈజ్ ఇన్ ఆపరేషన్ థియేటర్, హీఈస్ ఇన్ ఎ మీటింగ్, హీఈస్ అవుట్ ఆఫ్ ఆఫీస్, అట్లా ఐఎమ్ సారీ మిస్టర్ డేవిడ్ ఈజ్ ఇన్ ఎ మీటింగ్. ఇక్కడ మళ్ళీ మీరు తగిలించుకోండి, ఇందాక చెప్పాం కదా, కెన్ ఐ లీవ్ ఎ మెసేజ్, ఇక్కడ కంటిన్యూ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా చూడండి, ఒకవేళ అవతలి వాళ్ళు మనకి ఇంగ్లీష్లో ఫటాఫట్ వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ అంతా ఫ్లూయెంట్గా చాలా స్పీడ్గా ఫాస్ట్ మాట్లాడుతున్నారు అనుకోండి, మనకు అర్థం కాదు, భయపడతాము. భయపడినప్పుడు భయపడకుండా ఈ సెంటెన్స్ చెప్పండి. ఏంటది, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ సారీ మై ఇంగ్లీష్ ఇజంట్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ సారీ మై ఇంగ్లీష్ ఇజంట్ వెరీ స్ట్రాంగ్ అంటే నా ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండమైన ఇంగ్లీష్, నాకేమీ రాదు. కుడ్ యూ స్పీక్ స్లోలీ, కుడ్ యూ స్పీక్ స్లోలీ, మీరు కొంచెం మెల్లగా మాట్లాడతారు, నాకు పెద్దగా ఇంగ్లీష్ బాగా రాదు, మీరు కొంచెం మెల్లగా మాట్లాడితే నేను అర్థం చేసుకుంటాను అంటాం కదా తెలుగులో, దాన్ని మనం ఇంగ్లీష్లో అంటున్నాము. ఐఎమ్ సారీ అనొచ్చు, లేదా ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ సారీ ఆర్ ఐఎమ్ అఫ్రైడ్. ఐఎమ్ అఫ్రైడ్ మై ఇంగ్లీష్ ఇజంట్ వెరీ స్ట్రాంగ్, మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, ఎట్లానానండి, మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్. కుడ్ యూ స్పీక్ స్లోలీ, క్యాన్ యూ స్పీక్ స్లోలీ, కుడ్ యూ స్పీక్ స్లోలీ అన్నాం అనుకున్నప్పుడు వాళ్ళు మెల్లగా వస్తారు. వాళ్ళు అచ్చా ఓకే ఐ విల్ స్పీక్ స్లోలీ, ఓకే మేడం, ఓకే సార్, నౌ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని ఈ లెవెల్కి వస్తారు. మనం అనలేదనుకోండి, యా టెల్ మీ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్, కెన్ ఐ కనెక్ట్ విత్ యూ అని స్పీడ్ మొదలు పెడతారు, మనకు అక్కడ అర్థం కాదు. సో కాబట్టి ఇది నేర్చుకోండి, ఐఎమ్ సారీ మై ఇంగ్లీష్ ఈజంట్ వెరీ స్ట్రాంగ్, కుడ్ యూ స్పీక్ స్లోలీ. ఇంకా చూడండి, బాగా మాట్లాడడం అంతా అయిపోయింది, కన్వర్జేషన్ అయిపోయింది, అయిపోయినాక థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్, ఐఎమ్ గ్లాడ్ టు రిసీవ్ యువర్ కాల్, సీ యూ సూన్, ఐఎమ్ గ్లాడ్ టు రిసీవ్ యువర్ కాల్. ఇది కూడా బాగుంటుంది, ఈ ప్రేస్ కూడా వాడండి. నేను అన్ని బోర్డు మీద రాయలేను కాబట్టి కొన్ని నేను స్పాంటేనియస్గా చెప్తూ ఉంటాను, మీరు ఎలాగో నోట్ చేసుకుంటారు. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఐఎమ్ గ్లాడ్ టు రిసీవ్ యువర్ కాల్, హ్యావ్ ఎ గుడ్ డే అని మొదలుపెట్టు అని ఎండ్ చేయండి, చాలా బాగుంటుంది. గ్లాడ్ టు రిసీవ్ యువర్ కాల్, ప్లీజ్ డూ కాల్ వన్స్ అగైన్, ప్లీజ్ డూ విజిట్ టు అవర్ ఆఫీస్ వన్స్ అగైన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఎన్ని ఉన్నాయి చూడండి వొకాబులరీ మాట్లాడాలంటే. సో ఇట్లా మీరు పొలైట్గా ఇంగ్లీష్లో మాట్లాడంటే ఇవి నేర్చుకోండి. ఆన్ ది హోల్ మీకు చెప్పాలంటే పొలైట్గా మాట్లాడడానికి మన క్వశ్చన్ అడగడం నేర్చుకోవాలి. కుడ్, క్యాన్, విల్, మే, వీటితోనే మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. మనం ఎప్పుడైతే క్వశ్చన్ ఫ్రేమింగ్ చక్కగా ఉంటుందో ఆటోమేటిక్గా మనం మాట్లాడే భాష కూడా చక్కగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు అడిగిన దానికి కూడా తడబడకుండా మనకు వచ్చిన ఇంగ్లీష్ని గ్రామరు ఇది తొక్క తోలు అని చెప్పేసి ఏం పెట్టుకోకండి, మీకు వచ్చింది మాట్లాడండి. ఇట్లనే నేర్చుకోవాలి హిందీ, ఎప్పుడైనా ఇంగ్లీష్ అయినా కానీ హిందీ అయినా కానీ. మీరు మరీ భయపడుతూ ఉంటే అసలు రాదు లాంగ్వేజ్. సో కాబట్టి అన్నీ పక్కన పెట్టి మీకు వచ్చింది మీరు మాట్లాడండి కాన్ఫిడెంట్గా. ఇప్పుడు మనము టెలిఫోన్ కన్వర్జేషన్ చూసాము, మామూలుగా జనరల్గా పొలైట్గా ఎలా మాట్లాడాలో. ఇది జనరల్. ఒకవేళ డాక్టర్తో అపాయింట్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతారు, అప్పుడు కూడా అంతే సింపుల్. ఇలాంటివే ప్రేసెస్ అని వాడేది ఇవే. సపోజ్ సే ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ఎ డాక్టర్, ఎనీ డాక్టర్ అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, కాల్ చేసి హలో దిస్ ఇస్ డాక్టర్ దేవికా భట్నగర్ స్పీకింగ్, ఐ వాంట్ అన్ అపాయింట్మెంట్ విత్ ఆర్థోపెడిక్ డాక్టర్, ఈజ్ హీ అవైలబుల్ ఇన్ యువర్
ఇన్ యువర్ హాస్పిటల్ ఇన్ ద ఈవినింగ్ టైం మనకి ఏది కావాలో అది ఇన్ఫర్మేషన్ ముందు ఇట్లా రాసుకొని పెట్టుకోండి. ఒక్కసారి రిహార్సల్ చేసి మాట్లాడండి. హలో, కెన్ ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ఆర్థోపెడిక్ డాక్టర్? ఓకే, ఇది ఒక టైపు. హలో, మే ఐ నో ద నేమ్ ఆఫ్ ది ఆర్థోపెడిక్ డాక్టర్? లేదా హలో, కెన్ ఐ నో ద డాక్టర్ నేమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్? ఎట్లా కావాలంటే అట్లా అనుకోవచ్చు. వెన్ కెన్ ఐ గెట్ ద అపాయింట్మెంట్? వెన్ విల్ యూ గివ్ ద అపాయింట్మెంట్? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? అండ్ హౌ మచ్ ఈజ్ ద చార్జెస్ కన్సల్టేషన్? హౌ మచ్ ఈజ్ ద కన్సల్టేషన్? ఇట్లా అట్ వాట్ టైమ్ హీఈస్ అవైలబుల్, ఆన్ విచ్ డేస్ హీఈస్ అవైలబుల్. మనం అక్కడ క్వశ్చన్ అక్కడ ఫ్రేమ్ చేసుకుని అక్కడ పెట్టడం, అంత సింపుల్, ఏం లేదండి. ఓకే, ఇది డాక్టర్తో అపాయింట్మెంట్. అదే కంప్లైంట్ అండ్ రిపేర్ అనుకోండి. కంప్లైంట్, సపోజ్ మీది ఎయిర్టెల్ కనెక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు, కంప్లైంట్ ఇవ్వాలి. ఎలా మాట్లాడతాము? సింపుల్. హలో, మీ పేరు చెప్పుకోండి. హలో, దిస్ ఇస్ రాహుల్ స్పీకింగ్. ఐ హ్యావ్ టేకెన్ ఎయిర్టెల్ కనెక్షన్ 2 years back. 2 years back. So far it's working very well. Only today I got a trouble. Will you solve the problem? My number and something. అట్లా మెల్లగా పొలైట్గా మాట్లాడండి. ఎవ్వరు సాల్వ్ చేయరు మనం ఇట్లా మాట్లాడితే. ఒకవేళ ఇరిటేట్ అయిపోయి మనం చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు గట్టిగా మాట్లాడండి. గట్టిగా ఒక థ్రెట్ ఇవ్వండి. ఐఎమ్ సో అండ్ సో, I've been using this Airtel for the past 2 years. But this time your services are not at all up to the mark. I'm not up to the mark. I'm not at all satisfied. I'm very much dissatisfied. Can you solve the problem please? Can you give me the manager number please? అట్లా కొంచెం శృతి కొంచెం మించడం అనమాట. అంటే సిచ్యుయేషన్ని బట్టి. ఇప్పుడు రిపేర్ కూడా అనుకోండి, కంప్లైంట్ కాకుండా రిపేర్. సో మీ సెల్ ఫోన్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏదైనా రిపేర్కి వచ్చింది, లేదా వాషింగ్ మిషన్ కానివ్వండి, ఆ కంపెనీకి కాల్ చేసి మీరు పొలైట్గా చెప్పాలి. ఐఎమ్ ఎ కస్టమర్ ఆఫ్ యువర్ Godrej company. My Godrej fridge is not working. Can you send me any person for the repair? When will you send? What is the consultation? When can I expect? Thank you very much. లాస్ట్లో ఇది ఇంతే సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇంకా చూడండి, గ్యాస్ బుక్ చేయాలి. గ్యాస్ బుక్ చేశారు, రావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోన్ చేసి హలో, దిస్ ఇస్ సో అండ్ సో స్పీకింగ్, పేరు చెప్పుకోండి. దిస్ ఇస్ రాహుల్ స్పీకింగ్. I have booked gas 2 years, sorry, not 2 years, say 1 week back. I have booked the gas 1 week back. So far I did not receive the gas. Every month I used to receive within 1 or 2 days. Can I know the reason for the delay please? ఇట్లానండి. I have booked gas. When can I expect? ఇట్లానండి. మీరు అక్కడ ఆ సిచ్యుయేషన్ దాన్ని బట్టి మనం అట్లా అనుకోవడం. ఓకే, సో అదేవిధంగా రిజర్వేషన్ బుకింగ్ అనుకోండి. రిజర్వేషన్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఎప్పుడు మీరు బుక్ చేసుకున్నా కానీ మీరు వాడాల్సింది ఇదే సింపుల్ సెంటెన్సెస్. హలో, కెన్ ఐ హ్యావ్ ఎ ఫ్లైట్ టు బాంబే ఫ్రమ్ హైదరాబాద్? వెన్ ఇట్ ఈస్ అవైలబుల్? వాట్ ఈస్ ద కాస్ట్? ఇది ఏది బస్సు కావాలంటే బస్సు, ట్రైన్ కావాలంటే ట్రైన్, ఏది కావాలంటే అది అక్కడ పెట్టుకోండి. అంత సింపుల్ అండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో పొలైట్గా మాట్లాడడం నేర్చుకున్నారు కదా. దీనికంటే ముందు మీరు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను 2 వీడియోస్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2. హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్, WH అండ్ HOW, హౌ, వీటి మీద ఎలా చేయాలో ఆ 2 లింక్స్ తప్పకుండా మీ కింద ఫస్ట్లోనే ఇస్తాను. ఆ 2 నేర్చుకుని తర్వాత దీంట్లోకి రండి. అప్పుడు ఈజీ అవుతుంది మనకి. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం వచ్చింది కదా, ఇంకేంటి, ఈజీ, అంతే సింపుల్. సో అందరూ బాగా నేర్చుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ లెర్నింగ్. మంచి నేర్చుకుంటున్నది అందరికంటే ఎక్కువ సంతోషం నాకే ఉంటుంది. ఎందుకంటే ఆ నేర్చుకోవడంలో ఉన్న సంతోషం, ఆ సంతృప్తి అనేది అది వేరేనే. నేను కూడా అంతే, ఏది నేర్చుకున్నా చాలా సంతోషపడతాను. ఎవరైనా నేర్పించారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అమ్మయ్యా బాగా నేర్పించారని చెప్పేసి, అంతే. సో ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది, అదొక సాటిస్ఫాక్షన్, అది వేరేనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, తప్పకుండా వస్తుంది, అంతే. కింద డిస్క్రిప్షన్ బాక్స్ చాలా వీడియోస్ లింక్స్ ఇచ్చాను.
సో దాన్ని ఫాలో అవుతూ బాగా ప్రాక్టీస్ చేయండి. గుడ్ లక్.